Hello friends, welcome to Honey JS Academy. April 27 and 28th daily current affairs with GS points. ముందుగా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో జూన్ 1కి ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉంది. తర్వాత మనకు ఏపీ డిఎస్సి అని చెప్పేస్తుంది. సో ఈ రెండు ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని మనం వెరీ ఫస్ట్ టైం నాన్ గ్రూప్స్ ఎగ్జామ్స్కి స్పెషల్ క్లాసెస్ చేస్తున్నాం. బట్ ఇవి ఇతర పరీక్షలకు కూడా పనికొస్తాయి. సో మనకి జూన్లో ఎగ్జామ్ కాబట్టి 1 మంత్ వదిలిస్తాం, అంటే మే మంత్ వదిలిస్తాం మనం, లేదా మే 10th వరకు చదువుకోండి సరిపోతుంది. సో ముఖ్యంగా ఈ 2025లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, దీంతోపాటు నవంబర్, డిసెంబర్ని కూడా మనం తీసుకొని ఈ 6 నెలల కరెంట్ అఫైర్స్లో మన మ్యాగజైన్లో ఉన్న అంశాలే కొన్ని ప్రధాన అంశాలు తీసుకొని స్పెషల్ క్లాసెస్ యూట్యూబ్ లోపల చేయడం జరుగుతుంది. సో సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఇవి. మే 2nd రోజు మనం స్టార్ట్ చేస్తాము, మే 15కు ఎండ్ అయిపోతుంది. మొత్తం సుమారుగా ఒక 20 పార్ట్స్గా డివైడ్ చేసి చేయడం జరుగుతుంది. సో పాలిటీ కావచ్చు, ఎకనమీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, స్పేస్, డిఫెన్స్, డిసీజ్, ఏఐ టెక్నాలజీ, రోబోటిక్స్ కావచ్చు, ఐఐటీస్ కావచ్చు, పర్యావరణ అంశాలు కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఆర్ట్ అండ్ కల్చర్ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ అఫేర్స్ కావచ్చు, గవర్నమెంట్ పాలసీ అండ్ స్కీమ్స్ కావచ్చు, లేకుంటే అవార్డ్స్, సమ్మిట్స్, రిపోర్ట్స్, స్పోర్ట్స్, అపాయింట్మెంట్స్, పర్సన్స్, తర్వాత ఏపీ లోకల్ ఇష్యూ, ఇవి మనము సో టాపిక్ వారీగా డిస్కస్ చేద్దాం. 6 months కరెంట్ అఫైర్స్, నవంబర్ నుంచి ఏప్రిల్ 30 వరకు. సో 6 months సరిపోతుందండి. అంతకుముందే మీకు కావాలి అంటే మంత్లీ మ్యాగజైన్ రూపంలో మీకు అందుబాటులో ఉన్నాయి, అవి కూడా చూసుకోవచ్చు. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఇది ఏపీ డిఎస్సి, ఏపీ కానిస్టేబుల్ కోసమే అయినప్పటికీ కరెంట్ అఫైర్స్ సిలబస్గా ఉన్న ప్రతి పరీక్షలో బాగా పనికొస్తుంది. సో అందరికీ ఫ్రీ యాక్సెస్ ఉంటుంది, యూట్యూబ్ లోపలనే ఉంటుంది కాబట్టి. సో నోట్స్ మాత్రం మనం యాప్లో అప్లోడ్ చేస్తాము, అది కూడా మీకు ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. క్లాసెస్ యూట్యూబ్ లోపల, సో యాప్లో వచ్చేసి నోట్స్ ఉంటుంది. సో 20 కేటగిరీస్ ఉంటాయి మొత్తము. సో మే 2nd నుంచి మే 15కు అయిపోతుంది. సో క్విక్ రివిజన్కి బాగా పనికొస్తుంది. రైట్, ఫస్ట్ చూస్తే 27, 28 డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఎగ్జామ్ దృష్ట్యా లేదు. సో నెక్స్ట్ మనం ఎకనామీ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అండి, వెరీ ఫేమస్. సో వరల్డ్ బ్యాంకు ఈ పావర్టీ మీద రిపోర్ట్ ఇచ్చింది. సో రిపోర్ట్ పేరు చూస్తే మనకి పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ అని చెప్పేసి ఇది రిపోర్ట్ పేరు అండి. 2 ఏళ్లకు ఒకసారి ఇస్తుంది కాబట్టి సో రిపోర్ట్ మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎకనామీలో మనకి పేదరికం టాపిక్ ఉంది కాబట్టి ఎగ్జామ్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది పావర్టీని మొత్తం 3 రకాల రిపోర్ట్ ఇస్తుందండి. 3 రకాలు అని చెప్పేసి పిలుస్తాం. అందులో ఫస్ట్ది ఎక్స్ట్రీమ్ పావర్టీ, సో తీవ్రమైన పేదరికం అని చెప్పేసి పిలుస్తాం. ఎక్స్ట్రీమ్ పావర్టీ అని చెప్పేసి ఉంటుంది, తీవ్రమైన పేదరికము. ఇది 2011-12లో ఇండియా లోపల చూస్తే 16% ఉండేది. సో 2022-23 నాటికి ఇది 2.3కి తగ్గిందట. సుమారుగా 17.1 కోట్ల మంది ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి ఎస్కేప్ కావడం జరిగింది. సో ఇక్కడ ఏంటి మనకి 16% 2011-12 అని చెప్పేసి 22-23 లోపల మనకి 2.3 అని చెప్పేసి ఉంది. సో మరి ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఏంటి? ఈ వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఒక రోజుకి సుమారుగా $2.15 కంటే తక్కువ సంపాదిస్తుందని ఎక్స్ట్రీమ్ పావర్టీగా ట్రీట్ చేస్తుంది. అది ఇండియాలో మనకి 2.3 అని చెప్పేసి ఉన్నది. అదే రూరల్లో చూస్తే 2.8 అని చెప్పేసి ఉన్నది. అర్బన్లో చూస్తే మనకి సో 1.1 అని చెప్పేసి ఉన్నది. ఇవి గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి, పావర్టీ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది సిలబస్ కాబట్టి. సెకండ్ ఇది సో మిడిల్ ఇన్కమ్ పావర్టీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది రోజుకి $3.65 అని చెప్పేసి సంపాదిస్తాం మనం. సో ఇది ఎంత ఉంది మనకు అంటే 28.1 అని చెప్పేసి ఉన్నది. సో మిడిల్ ఇన్కమ్ ఇది సో 28 సంథింగ్ ఎంత ఉంది మొత్తం మీద. సో డైలీ మనకి 3.65 అని చెప్పేసి ఉన్నది పర్ డే. చెప్పలేమండి, మనము ఉన్నది ఇన్ఫ్యాక్ట్
ఏప్రిల్ మంత్ కాబట్టి సో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు కాబట్టి ఒకసారి ఇది చదువుకోండి. ఎక్స్ట్రీమ్ పావర్టీ ఇంపార్టెంట్, ఇది అంతగా అవసరం లేదు, బట్ ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్ లోపల మనకి ఎంసీక్యూ కాబట్టి ఒకసారి చూసింది మన మైండ్ ఈజీగా గుర్తుపడుతుంది. సో థర్డ్ది మనకి సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ అని చెప్పేసి పిలుస్తాం. బహుమితీయ పేదరికం అని చెప్పేసి మన నీతి ఆయోగ్ రిపోర్ట్ కూడా ఇస్తుంది, వెరీ ఫేమస్ రిపోర్టు. ఇది 15.5 అని చెప్పేసి ఉన్నదండి ఇండియా లోపల. సో 3 రకాల పావర్టీని రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ ఎక్స్ట్రీమ్ పావర్టీ బాగా గుర్తుపెట్టుకోవాలి. మిడిల్ ఇన్కమ్ అని చెప్పేసి అంతగా అవసరం లేదు. మళ్ళీ మల్టీ డైమెన్షనల్ పావర్టీ 15.5 అని చెప్పేసి ఉన్నది, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో 3 అండి. దీంతోపాటు అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి యూత్లో మనకి సుమారుగా 13% అని చెప్పేసి ఉన్నది. సో అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసి యూత్ లోపల ఎంత ఉన్నది మనకి 13 అని చెప్పేసి ఎస్ అవసరము. ఇక్కడ ఇది 17.1 కోట్ల పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఎస్కేప్ అయిన వాళ్ళ సంఖ్య గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ పేదరికం మీద ప్రపంచ బ్యాంక్ యొక్క నివేదిక అండి. సో మనం పేదరికం ఎలా కొలుస్తారు అంత డెప్త్గా వెళ్ళట్లేదు, వేరే క్లాస్లో మనం చెప్దాం. సో నెక్స్ట్ చూస్తే ఇది నాన్ గ్రూప్ 2 వాళ్ళకైతే అవసరం లేదండి. గ్రూప్ 2 సిలబస్లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్. ఇప్పుడు సో సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అండి. సో సర్వం ఏఐ అని చెప్పేసి వార్తల్లో మనం డిస్కస్ చేసిన ఆర్టికల్ ఇంతకుముందు ఒకసారి. ఇప్పుడు సో సర్వం ఏఐ అని చెప్పేసి ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇది ఒక బెంగళూరు సంస్థ అండి. ఇది ఏం సంస్థ? సో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఒక ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఇన్స్టిట్యూషన్ పేరు. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇండియా అనేది వెరీ ఫస్ట్ టైం ఒక సావర్న్ ఏఐ మోడల్ రూపొందించాలి అంటే భారత ప్రభుత్వం యొక్క ఏఐ మోడల్ రూపొందించాలని చెప్పేసి కొన్ని సంస్థలకి పోటీ కండక్ట్ చేసింది. ఆ పోటీలో బెంగళూరు సంస్థ సర్వం ఏఐ అని చెప్పేసి ఎంపికైంది. సో ఈ సర్వం ఏఐ ఏం పనిచేస్తుంది భారతదేశంలో మొట్టమొదటి సావరిన్ ఏఐ రూపొందిస్తుంది. సో సావరిన్ ఏఐ అంటే ఇండియా ప్రభుత్వం యొక్క ఏఐ మోడల్ని రూపొందిస్తుంది. ఎస్ దేర్ ఆర్ చాలా మనకి ఏఐ మోడల్స్ ఉన్నప్పటికీ ఇండియాకి అధికారికంగా లేదు. సో దానికోసం అని చెప్పేసి సర్వం ఏఐ కంపెనీని ఎంపిక చేయడం జరిగింది. సో ఇది నేషనల్ ఏఐ మిషన్ కింద ఈ సర్వం ఏఐ కంపెనీకి ఫండింగ్ ఇస్తాం మనం. నేషనల్ ఏఐ మిషన్ వెరీ ఫేమస్. సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు గ్రూప్ 2 ఏపీపీఎస్సీ వాళ్ళకి ఫస్ట్ చాప్టరే ఉన్నది. మీకు మేబీ టీజీపీఎస్సీ వాళ్ళకు కూడా జిఎస్ సిలబస్లో వస్తే రావచ్చు. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్స్ కొన్ని ఉంటాయి, లేదా పాలసీస్ కొన్ని ఉంటాయి. అందులో వెరీ ఫేమస్ మిషన్ మనకి నేషనల్ ఏఐ అని చెప్పేసి 2023లో వచ్చింది. వాస్తవంగా అది వెరీ ఫేమస్ మిషన్ అది. సో దాని కింద ఇండియా యొక్క మొట్టమొదటి సార్వభౌమ ఏఐ మోడల్ని రూపొందిస్తుంది సర్వం ఏఐ. ఏఐ మోడల్ పేరు చెప్పట్లే, ఏఐ మోడల్ని తయారు చేసే కంపెనీ పేరు సర్వం ఏఐ అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్, బాగా దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇది ఫస్ట్ ఇన్ న్యూస్ కాబట్టి ఎగ్జామ్లో వచ్చే అంటే ఎక్కువసార్లు రావచ్చు కాబట్టి సర్వం ఏఐ బెంగళూరు సంస్థ భారతదేశంలో మొట్టమొదటి సావరిన్ ఏఐ మోడల్ యొక్క రూపకల్పన కోసం ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ అండి, ఒక డిసీజ్ మనకి వార్తల్లో ఉంది, దాని పేరు సో హిమోఫీలియా. తెలుగు వర్డ్ ఇదే, ఇంగ్లీష్ వర్డ్ ఇదే. డిసీజ్ నేమ్ ఇది. మలేరియన్ తెలుగులో ఇంగ్లీష్లో అలా పిలుస్తారు, నౌన్స్ని ట్రాన్స్లేట్ చేయవద్దు. సో హిమోఫీలియా ఎందుకు వార్తల్లో వచ్చింది ఫస్ట్? ఇన్ఫ్యాక్ట్ దీనికి వెరీ ఫస్ట్ టైం జీనే థెరపీ అంటే ఇంగ్లీష్ లోపల ఇది సో జన్యు చికిత్స అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫస్ట్ టైం భారతదేశం లోపల ఈ హిమోఫీలియాకి జన్యు చికిత్సను చేయడం జరిగింది. ఎక్కడ అంటే బెంగళూరు లోపల. సో సంస్థ పేరు మనకి బ్రిక్ ఇండియన్ స్టెమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో బ్రిక్ ఇండియన్ స్టెమ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది బెంగళూరు సంస్థ అండి. వెరీ ఫస్ట్ టైం ఈ హిమోఫీలియా వ్యాధికి చికిత్స చేసిండ్రు. అయితే నాకు పేషెంట్ పేరు సెర్చ్ చేసిన బట్ ఇంకా మనకి దొరకలేదు. బట్ కంపల్సరీ పేషెంట్ నేమ్ కూడా అవసరం అండి. ఒకవేళ ప్రైవేట్స్ కింద వాళ్ళు దాచిపెడితే తప్పించి మనకి ఇంటర్నెట్లో అందుబాటులోకి వస్తుంది. సో ఇది కొత్త న్యూస్ కాబట్టి రేపు ఎల్లుండి మనకి అందుబాటులో వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, ఇది పిఐబిలో వచ్చిందండి. సో బ్రిక్
ఇండియన్ స్టెమ్ కంపెనీ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో వెరీ ఫస్ట్ టైం హిమోఫీలియా కోసం అని చెప్పేసి జన్యు చికిత్సని ఆవిష్కరించింది. అచ్చా, ఇంకోటి దీనికి సిఎంసి వెల్లూరు వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ కాలేజ్ పేరు ఇది. సో హెల్ప్ చేయడం జరిగింది ఈ చికిత్స లోపల. సిఎంసి వెల్లూరు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో వెల్లూరు తిరుగుబాటు ఏంటి? మోడర్న్ హిస్టరీలో వెరీ ఫేమస్ తిరుగుబాటు అది. ఒకసారి మీరు జవాబు చెప్పండి. సో వెల్లూరు తిరుగుబాటు దేనికి ఫేమస్ అని చెప్పేసి అది ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మోడర్న్ ఇండియా హిస్టరీ లోపల వచ్చింది ఎగ్జామ్ లోపల పీవైక్యూ చూసినట్లయితే. సో ఇది కూడా మీకు ఫస్ట్ న్యూసే కాబట్టి వెరీ ఫేమస్ ఆర్టికల్ అండి. నెక్స్ట్ చూస్తే మరి హిమోఫీలియా అంటే ఏంటి? ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది? ఫస్ట్ టైం ఇండియా లోపల జైన థెరపీ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద హిమోఫీలియా అంటే జనరల్లీ మనకు గాయమైనప్పుడు ఏమవుతుందంటే రక్తం అనేది కొద్దిపాటు సో ఇన్ఫ్యాక్ట్ స్రవించి సో గడ్డగట్టి ఆగిపోతుంది. బట్ ఈ హిమోఫీలియా డిసీజ్ ఉన్న వాళ్ళకి రక్తం ఎక్కువసేపు కారిపోతుంది, ఎక్కువసేపు స్రవిస్తుంది. రక్తం గడ్డ కట్టే కారకాలు అనేవి వీళ్ళకి లోపిస్తాయి కాబట్టి తొందరగా గడ్డ కట్టదు, ఎక్కువ రక్తస్రావం జరిగిపోతుంది. సో బ్లీడింగ్ మనకి కంటిన్యూస్ జరిగిపోతుంది. ఇది మనకు జనరల్లీ జెనెటిక్ పరంగా వస్తుందండి. ఇట్ ఈస్ జెనెటిక్, వారసత్వంగా వస్తుంది. సో వారసత్వ రక్తస్రావ వ్యాధి అని చెప్పేసి చాలాసార్లు వచ్చింది. క్రింది వాటిలో జెనెటిక్ వ్యాధి అని చెప్పేసి అట్లా కూడా వస్తుంది మనకి. హిమోఫీలియా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. అది రక్తం అనేది గడ్డ కట్టకుండా ప్రవహిస్తూనే ఉంటుంది. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్ డిసీజ్ మనకి. మూడో చూస్తే WHO ఆధ్వర్యం లోపల సో గ్లోబల్ ఈ ఒప్పందం గుర్తుపెట్టుకోవాలి. గ్లోబల్ పాండమిక్ ట్రీటీని సో 193 కంట్రీస్ ఆమోదించాయి. అమెరికా ఆమోదించలేదు. వై? బికాస్ WHO లోపల మనకి అమెరికా తప్పుకుంది కాబట్టి ఇక్కడ అమెరికా లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో గ్లోబల్ పాండమిక్ ట్రీటీ అండి. ఒక పాండమిక్ వచ్చినప్పుడు, పాండమిక్ మీన్స్ మనకి పాస్పోర్ట్ అండి. సో పాస్పోర్ట్, పీ మీన్స్ పాస్పోర్ట్ అంటే ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది, ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి కరోనా 2019 నుంచి 22 వరకు విజృంభణ చేసింది. దట్ ఈస్ పాండమిక్ అని చెప్పేసి పిలుస్తాం. సో అటువంటి పాండమిక్ వచ్చినప్పుడు ఈ దేశాలు ఎలా వ్యవహారం చేయాలనో ఇంతవరకు ఒప్పందం లేదు. ఇప్పుడు 193 కంట్రీస్ ఆమోదించినాయండి. సో మనకి WHO ఆధ్వర్యం లోపల అన్ని దేశాలు కట్టుబడి ఉండే విధంగా చట్టబద్ధ ఒప్పందం ఇది సెకండ్దండి. వెరీ ఫస్ట్ టైం మనకి 2003లో ఈ పొగాకు నియంత్రణ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. సో పొగాకు నియంత్రణ ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. ఇది 2003లో WHO ఆధ్వర్యంలో లీగల్లీ బైండింగ్ అయ్యేలా ఫస్ట్ ఒప్పందం. 25లో సెకండ్ ఒప్పందము గ్లోబల్ పాండమిక్ ప్రపంచ మహమ్మారి ఒప్పందం అని చెప్పేసి పిలుస్తాం. 193 కంట్రీస్ వచ్చేసి దీన్ని ఆమోదించాయి. అయితే ఇందులో ఉన్న అంశాలేంటి? కొన్నిసార్లు ఎగ్జామ్లో వస్తుందండి. ఫస్ట్ చూస్తే ఈ మహమ్మారి వచ్చినప్పుడు ఏ దేశమైతే వ్యాక్సిన్ తయారు చేస్తుందో ఆ వ్యాక్సిన్ని సాంకేతికత బదిలీ చేయాలి. అంటే సో ప్రపంచ దేశాలకి బదిలీ చేయాలి ఒకటి. సెకండ్ది 10% వ్యాక్సిన్స్ని ఆ దేశం ఎంత ఉత్పత్తి చేస్తుందో ఆ ఉత్పత్తిలో 10% వ్యాక్సిన్స్ని సో WHOకి ఇవ్వాలి. ఇంకొక 10% వచ్చేసి సరసమైన ధరకి అప్పగించాలి. అంటే తక్కువ రేటుకి ఈ ఆఫ్రికా లాంటి దేశాలకి, బలహీన దేశాలకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మీకు ఇంకొకటి వన్ హెల్త్ ఇనిషియేటివ్ని ఆమోదించారు. సో వన్ హెల్త్ ఇనిషియేటివ్ మీన్స్ వన్ హెల్త్ అంటే మనకి కాన్సెప్ట్ వచ్చింది. సో హ్యూమన్ అండ్ యానిమల్ రెండింటి యొక్క ఉపయోగం అని చెప్పేసి పిలుస్తాం. సో వన్ హెల్త్ అంటే ఈ జెనెటిక్ వ్యాధి అని చెప్పేసి పిలుస్తాం కదా, జంతువుల నుంచి మనుషులకు వస్తుంది, వాటిని సో ట్రాకింగ్ చేస్తారు అన్నట్టు మనం. సో ఇక్కడ మ్యాన్ మీన్స్ మనుషులు అండి, యానిమల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి రెండు కాకుండా సో ఎన్విరాన్మెంటల్ హెల్త్ని కూడా ఈ వన్ హెల్త్ లోపలనే ఆమోదించారు. జంతువుల ఆరోగ్యం పట్టించుకోవాలి, మనుషుల ఆరోగ్యం పట్టించుకోవాలి, పర్యావరణ ఆరోగ్యం పట్టించుకోవాలి. దీన్నే వన్ హెల్త్ అని చెప్పేసి పిలుస్తాం. WHO ప్రకారము ఇటీవల ఆమోదించిన గ్లోబల్ పాండమిక్ ట్రీటీలో ఉన్న ఒకానొక అంశము వన్ హెల్త్ ఇనిషియేటివ్ అనగా ఏంటి? వన్ హెల్త్ అంటే చెప్పేసి ప్రశ్న వస్తుంది. హ్యూమన్ హెల్త్, హ్యూమన్ ప్లస్ యానిమల్ హెల్త్,
హ్యూమన్, యానిమల్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అని చెప్పేసి అట్లా మీకు ఆప్షన్ లోపల వస్తుంది. సో 3 అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్ అగ్రిమెంట్ అండి ఇది. 193 కంట్రీస్ ఆమోదించినాయి. అమెరికా అయితే అందులో లేదని చెప్పాలి. సో ఇవి 3 ఆర్టికల్స్ అనేవి ఎస్ఎన్టీ లోపల వెరీ ఫేమస్ ఆర్టికల్స్. నెక్స్ట్ అండి ఆర్ట్ అండ్ కల్చర్లో సో కైలాస్ మానస సరోవరం యాత్ర అని చెప్పేసి 2025 జూన్ నుంచి ఆగస్టు వరకు సో 2020లో బంద్ అయింది. మళ్ళీ 5 years తర్వాత ఇది తిరిగి స్టార్ట్ కాబోతుంది. కాబట్టి వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది హిస్టరీ కిందికి వస్తుంది. సో ఏంటి మనకి మానస సరోవరం యాత్ర, దీన్ని కైలాస్ మానస అని చెప్పేసి పిలుస్తాం. సరోవరం యాత్ర అని చెప్పేసి వెరీ ఫేమస్. ఇది 3 మతాలకి ఫేమస్. ముఖ్యంగా హిందువులు సో కైలాసగిరి అని చెప్పేసి శివుడికి ఫేమస్. సో ఇది సరస్సు అని చెప్పేసి ఉంటుంది. ఇది టిబెట్లో ఉంటుంది. టిబెట్లో అంటే చైనాలో ఉంటుంది. సో ఇది 2020లో అంటే హిందువులతో పాటు ఇంకా ఇది సో జైనులు అండ్ బౌద్ధులకు కూడా ఫేమస్ అండి. సో 3 మతాలకి ఫేమస్ అయిన కైలాసగిరి మానస సరస్సు కోసం అని చెప్పేసి యాత్ర ఉంటుంది. సో ఇది 2020లో బంద్ అయిందండి. 2 కారణాల వల్ల బంద్ అయింది. ఫస్ట్ వచ్చేసి సో COVID-19 ఆ టైంలో విజృంభణ చేసింది. కరోనా పేరు వింటే చాలామందికి ఇంకా పడిపోయేది. సో ఇన్ఫ్యాక్ట్ మనం కూడా బయటకు వచ్చినప్పుడు సో మన లోపలికి వెళ్తే మన ఇంట్లో వాళ్ళు అక్కడే బయట నిలబెట్టేది. సో బట్టలు ఇప్పించి స్నానం చేయించి మరీ లోపలికి రప్పించేది. అంతా ఫస్ట్ మనం భయపడ్డాం కదా. సో అప్పుడు ఈ యాత్ర బీత్ర ఏమీ లేకుండే. సెకండ్ ఇది సో 2020లో మనకి సో గాల్వన్ లోయ అని చెప్పేసి వెరీ ఫేమస్ ట్రాజడీ బిట్వీన్ ది ఇండియా అండ్ చైనా సైనికుల మధ్య ఒక చిన్నపాటి యుద్ధం జరిగింది అప్పుడు మనకి. సో గాల్వన్ లోయ లోపల లడక్ లోపల ఉంటుంది. సో తూర్పు లడక్ అని చెప్పేసి పిలుస్తాం మనం. సో రెండింటి కారణంగా ఈ యాత్ర ఆపివేసినాం మనం. సో 5 years తర్వాత మళ్ళీ 25లో జూన్లో స్టార్ట్ అవుతుంది. ఇది ఆగస్టు వరకు ఉంటుందండి. సో 3 months పాటు ఉంటుంది. సో మనం ఎట్లా పోవాలి అక్కడికి అంటే సో సిక్కిం ఇక్కడ నాతులా అని చెప్పేసి ఒక పాస్ ఉంటుంది, కనుమ ఉంటుంది. మనం డిస్కస్ చేద్దాం జాగ్రఫీ లోపల. వరల్డ్ జాగ్రఫీ మోస్ట్లీ మనం రేపటి నుంచి స్టార్ట్ చేస్తామండి, లేదా May 1st నుంచి స్టార్ట్ చేద్దాం. యూట్యూబ్ లోపలనే వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది. ఇండియా, తెలంగాణ, ఏపీ యాప్లో ఉంటుంది. సో సిక్కిం నెక్స్ట్ ఉత్తరాఖండ్ నుంచి కూడా పోవచ్చు మనం. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏముంటుందండి అంటే సో ఇక్కడ లిపు లేక్ అని చెప్పేసి ఉంటుంది. సో లిప్ లేక్ పాస్. సో ఇక్కడ టిబెట్ ప్రాంతం ఇక్కడ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్న సో కైలాస్ గిరి పర్వతము, ఇక్కడనేమో సో మానస సరస్సు అని చెప్పేసి ఉంటుంది. ఇది దూరం కానీ మోస్ట్లీ ఈ సరస్సు వరకు మనము సో ఇన్ఫ్యాక్ట్ కార్లో బైక్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ చేయాలి. ఈ దగ్గర కానీ మనకి లిప్ లేక్ నుంచి, బట్ ఇది మొత్తం ట్రెక్కింగే, మొత్తం కొండలే ఉంటాయి. సో అట్లా ఎక్కుతూ పోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది దూరము, బట్ మనకి వాహన సౌకర్యం ఉంటుంది, దగ్గర సౌకర్యం ఉండదు. సో ఇది ఇట్లా మనం పోతామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి నుంచి పోతాము అంటే ఉత్తరాఖండ్ నుంచి పోతాము అండ్ సిక్కిం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఒకటి లిప్ లేక్ పాస్, ఇంకొకటేమో ఇది నాతులా అని చెప్పేస్తున్నది. సో ఇది వార్తల్లో ఉన్న ఆర్ట్ అండ్ కల్చర్ అంశం అండి. సో ప్రశ్న ఎలా వస్తుందంటే భారతదేశంలో ఈ కైలాస యాత్రకి పోవాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతామంటే 2 ప్రాంతాలు ఉంటాయి. ఉత్తరాఖండ్ లోపల లిపు లేక్ అని చెప్పేసి ఉంటుంది, సిక్కిం లోపల నాతులా అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఏ మినిస్ట్రీ కండక్ట్ చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కాదు, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కాదు, విదేశాంగ శాఖ దీన్ని నిర్వహణ చేస్తుంది. ఏ మతస్థులకి ఫేమస్, హిందువులు మాత్రమే ఆప్షన్ ఉంటుంది, బట్ తప్పు అది. సో జైన్ అండ్ బౌద్ధ వాళ్ళకి కూడా ఉంటుంది. నెక్స్ట్ అండి సో బుక్స్ మనకి 2024లో ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ సో నారిమన్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ అడ్వకేట్. మనం డిస్కస్ చేసిన చనిపోయినప్పుడు అతను ఆయన యొక్క ఫేమస్ కేసులు అని చెప్పేసి ఒక 4-5 కేసులు మనం డిస్కస్ చేసినాం. పాలిటీ లోపల 24 లోపల మరణించాడు. ఆయన పుస్తకాన్ని తీసుకొచ్చారు. పుస్తకం పేరు బియాండ్ ది కోర్ట్ రూమ్. సో బియాండ్ ది కోర్ట్ రూమ్. సో ఆయన కేసుల యొక్క సారాంశం అండి. సో వెరీ వెరీ ఫేమస్ పుస్తకము.
ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీలు ఈ పుస్తకాన్ని తీసుకుంటారు. వై? బికాస్ మనకి ఆయన యొక్క ఒపీనియన్ అందులో ఉండడం జరిగింది వివిధ కేసుల పట్ల. పాలిటీ వాళ్ళకి బాగా పనికి వస్తుంది, ఫ్యాకల్టీకి పనికి వస్తుంది, యాస్పిరెంట్కి కాదు. యాస్పిరెంట్స్ 4-5 పుస్తకాలు చదివితే జాబ్ రాదు, ఫ్యాకల్టీ అవుతాడు. నెక్స్ట్ అండి, సో ఫిజీ దేశం ఉందిగా మనకు, సో వెరీ ఫేమస్. 2023లో ఫిజీ యొక్క బెస్ట్ సివిలియన్ అవార్డు పిఎం మోడీకి వచ్చింది, మనం డిస్కస్ చేసినాం 23లో. 24లో రాష్ట్రపతికి వచ్చింది, డిస్కస్ చేసినాం. 25లో ఒక ఇండియన్కి వచ్చిందండి, ఆయన పేరు వచ్చేసి శ్రీ మధుసూదన్ సాయి అండి. సో మనం గుర్తుపెట్టుకోవాలి, మధుసూదన్ సాయి అని చెప్పేసి పిలుస్తాం. సో వెరీ ఫేమస్. ఫిజీ యొక్క బెస్ట్ సివిలియన్ అవార్డు ఒక ఇండియన్కి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ప్రముఖ వ్యక్తులు కాబట్టి ఓకే ఇతనికి వచ్చింది కాబట్టి కొంచెం ఎగ్జామ్లో మనకి వస్తే రావచ్చు అండి. సో నెక్స్ట్ చూస్తే వార్తల్లో ఉన్న వ్యక్తి, సో చతుర్ లాల్, ఇది పిఐబి న్యూస్ మనకి, ఇది పిఐబి న్యూసే. ఈయనే 100 ఏళ్ళు ఇది, సో 100వ జయంతి అట. తబలకి వెరీ ఫేమస్, ఈ తబలకి వాయిద్యం ఉందిగా వెరీ ఫేమస్. 1950s లోపల తబలాని వెస్టర్న్ కంట్రీస్ లోపల ఎక్కువ ప్రాముఖ్యత వచ్చేలా ఈయన ఎఫర్ట్ చేయడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంటు పోస్టల్ డిపార్ట్మెంటు తపాలా స్టాంప్ని రిలీజ్ చేసింది. సో కాబట్టి 100 ఏళ్ళు కాబట్టి అందులో పిఐబి న్యూస్ కాబట్టి ఎగ్జామ్లో వస్తుంది. సమ్మిట్స్ అండి మనకు న్యూట్రిషన్ గ్రోత్ సమ్మిట్. సో న్యూట్రిషన్ యొక్క ఇంపార్టెన్స్ని ఈ సమ్మిట్ చెప్తుంది. సో ప్యారిస్ హోస్ట్ చేసిందండి, ప్యారిస్ హోస్ట్ చేసింది, గుర్తుపెట్టుకోవాలి. న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ సమ్మిట్ అని చెప్పేసి. అయితే ఇందులో అవుట్కమ్ ఏంటి, సమ్మిట్ కాబట్టి అవుట్కమ్ ఏంటి అంటే మన ఇంతకుముందు సో న్యూట్రిషన్ మీద ఒక ఒప్పందం అని చెప్పేసి ఉండే 2025కి అయిపోయింది కదా, దాన్ని ఇంకొక 5 ఏళ్ళు పెంచింది. దాని పేరు మనకి యుఎన్ డికేడ్ యాక్షన్ ఆన్ న్యూట్రిషన్. సో 25లో ఎండ్ అయిపోయింది, ఇది 30 వరకు పొడిగించారండి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, యుఎన్ డికేడ్ యాక్షన్ ఆన్ న్యూట్రిషన్ అని చెప్పేసి. అంటే పోషణ మీద యుఎన్ యొక్క డికేడ్ అని చెప్పేసి 25కి ఉండే ఒక 5 years దీన్ని పెంచడం జరిగింది. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ చూస్తే మనకి ఏప్రిల్ 30న వాహన సారథి, ఇది ఒక యాప్ అండి మనకి. ఈ వాహన సారథి యాప్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఫేమస్ యాప్, ఇందులో తెలంగాణ చేరబోతుంది అట 30 ఏప్రిల్న. ఇప్పుడు కాదు, మనం అప్పుడు డిస్కస్ చేద్దాం. దీన్ని సికింద్రాబాద్లో ఉన్న తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీస్ లోపల సో మంత్రి పొన్నం ప్రభాకర్ స్టార్ట్ చేస్తారట. వాహన సారథి యాప్ తెలంగాణ జాయిన్ కాబోతుంది. నెక్స్ట్ కొత్త సిఎస్గా రామకృష్ణరావు అని చెప్పేసి రావడం జరిగింది. అది కరెంట్ అఫైర్స్ ఏం కాదు, జస్ట్ ఐడియా పెట్టుకోండి. ఏపీ వాళ్ళకి మనకి ఈ 2 days కరెంట్ అఫైర్స్ లోపల న్యూస్ అయితే ఏమీ లేవని చెప్పాలి. కరెంట్ అఫైర్స్ దృష్టి అయితే అంతగా ఏమీ లేవండి. సో మీకు ఏప్రిల్ 30 వరకు అయిపోయిన తర్వాత సో మే 1న సో ఏప్రిల్ మంత్లీ మ్యాగజైన్ ఏదైతే ఉందో అందరికీ యాప్లో అందుబాటులో ఉంటుంది. ఏపీడిఎస్సి ఏపీపీసీ వాళ్ళకి ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ వెరీ ఫేమస్ కాబట్టి సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. హనీ జిఎస్ అకాడమీ అని చెప్పేసి ఉంటుంది ప్లే స్టోర్ లోపల, అది మీకు ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు. ఇది ఒకటి. దీని మీద ఒక 40 MCQ మనము తయారు చేస్తున్నాం. మీరు దీన్ని ప్రాక్టీస్ టెస్ట్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ ఏప్రిల్ మంత్ లోపల మీకు షార్ట్ అని చెప్పేసి షార్ట్ నోట్స్ ఉంటుంది. ఇదేమో క్విక్ రివిజన్ కోసం పనికి వస్తుంది. సో మీకు మంత్లీ మ్యాగజైన్, MCQ, షార్ట్ రివిజన్ అని చెప్పేసి ఎగ్జామ్ ముంగట మనం దీన్ని చదువుకోవచ్చు. ఈ 3 కలిపి ఒక మంత్లీ మ్యాగజైన్ రిలీజ్ చేయబోతున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు మనకి ఎప్పటి నుంచో ఉంది మ్యాగజైన్, ఇది వెరీ ఫస్ట్ టైం ఏం కాదు, బట్ ఇప్పుడు మంత్లీ వస్తుంది. ఇంతకుముందు 15 రోజులకు ఒకసారి వచ్చేది, ఇప్పుడు మంత్లీ వస్తుంది. కాబట్టి ముఖ్యంగా డిఎస్సి పీసీ వాళ్ళ కోసం అయితే ఏప్రిల్ మంత్ బాగా పనికి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకి ఈరోజు ఒక న్యూస్ వచ్చిందండి, తెలంగాణ లోపల కానిస్టేబుల్ ఎస్ఐ త్వరలో వస్తుందని చెప్పేసి. త్వరలో అంటే ఏంటో మనకు అర్థం కావట్లే. సో త్వరలో అని చెప్పేసి 1 year నుంచి మనకి న్యూస్ వస్తుంది. బట్ మనం చదువుకొని ఉండటం చాలా మంచిది. ఇప్పుడు చూడండి ఒకసారి ఏపీ డిఎస్సి వాళ్ళకి సో 45 days టైం మాత్రమే ఉన్నది.
కాబట్టి సో ఇట్లా కొన్నిసార్లు ఏమవుతుందంటే గవర్నమెంట్ లేట్గా ఇచ్చి సో ఎగ్జామ్ త్వరగా పెట్టేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మంచి పోటీలో ఉండే వ్యక్తి ఆయన యొక్క ఆర్థిక పరిస్థితి కారణంగా జాబ్లో జాయిన్ కావడం వల్ల వెనుకబడిపోతున్నాడు. సో ప్రభుత్వాలు ఇట్లా చేయవద్దు జనరల్గా. అదే జూన్లో పెట్టే ఎగ్జాము జనవరిలో ఇచ్చి జూన్లో పెడితే చాలా బాగుండేది కదా. నేను ఇప్పుడు ఎగ్జాము వాయిదా గురించి మాట్లాడడం లేదు. సో మీకు జూన్ 1 ఎగ్జామ్ అని చెప్పేసి ఈ మేలో చెప్పే బదులు ఈ జూన్ 1కి ఎగ్జామ్ పెట్టేసి ఫిబ్రవరిలో చెప్పేస్తే టైం ఉంటుంది కదా. ఇది ఎవరికి అంటే జనరల్ అంటే ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్న వాళ్ళు పోటీ పరీక్షలకు ఎక్కువ సమయం కేటాయించలేరు. వాళ్ళకి జాబ్ తప్పనిసరి, ప్రైవేట్ జాబు బయట. సో నువ్వు 1 మంత్ టైం ఇచ్చినప్పుడు వాళ్ళకి సామర్థ్యం ఉన్నప్పుడు ఆ టైం సరిపోక సక్సెస్ కాలేకపోతున్నారు. ఈ సమాజం ఏం చేస్తుందంటే సక్సెస్ అయిన వాడికే సలాం కొడుతుంది. వీళ్ళు సామర్థ్యం వేరు, విజయవంతం కావడం వేరండి, రెండు సేమ్ కాదు. ఇక్కడ మన ఆర్థిక పరిస్థితి కావచ్చు, కుటుంబ పరిస్థితి కావచ్చు, పర్సనల్ ఇష్యూ కావచ్చు, మొత్తం మీద ఏదో కారణాల వల్ల వెనుకబడిపోతుంది తప్పితే సమయం సరిగ్గా ఇస్తే. సో ఒకటి రూల్ తీసుకురావాలండి కంపల్సరీ. ఏ ఎగ్జామ్కైనా మినిమం 90 రోజులు సమయం ఇవ్వాల్సిందే. ఒక రూల్ తీసుకొస్తే మంచిగా ఉంటుంది. సో ఇంత లేట్ చేసి తొందరగా ఎగ్జామ్ పెట్టే బదులు ఒక్క టైం ఇస్తే కనుక అందరూ పోటీలో ఉంటారు కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.